స్థానిక సంస్థల సర్పంచ్ గ్రామ పంచాయత్ మెంబర్స్ గెలవడానికి కారణం ప్రజాప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు. దాంతోపాటు యువకుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అభిమానం అనుకోండి, ఆర్నిశల కృషి అనుకోండి. మరి దాంతోపాటు వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా చేస్తే స్పీకర్ అయినందుకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రతి ఊర్లో ఇంచుమించు ₹1 కోటి పని ఇప్పటిదాకా 2 ఇయర్స్లో నడిచింది. ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున చేస్తాము. మా కోరిక కూడా అదే ఉండే, ప్రజలకు విన్నవించుకున్నాము. తప్పకుండా ఏదైతే ప్రభుత్వం ఉన్నదో, ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో మరి దానికి సపోర్ట్ చేస్తే గ్రామాల అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుందనే ఉద్దేశం కూడా తెలపడం జరిగింది. మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున సర్పంచులు కానీ మరి అదేవిధంగా వార్డు మెంబర్లు కానీ గెలవడానికి కారణము వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు, నాయకులు, 24 గంటలు పార్టీ కోసము నా కోసం శ్రమించే కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాష్ట్రంలో ఎక్కడ చూడు కాంగ్రెస్ హవానే నడుస్తున్నది. ఇది 3 సంవత్సరాలు కాదు, ఇంకా 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది అని చెప్పేసి విజయం సాధించిన సర్పంచ్లకు మీ సూచన ఏంటి? గ్రామాలల్లో మిమ్మల్ని వాళ్ళు మాకు సేవ చేస్తాడనే ఉద్దేశంలో మిమ్మల్ని గెలిపించుకున్నారు కాబట్టి తప్పకుండా ఎల్లవేళలా గ్రామ సమస్యల పట్ల ఏ ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ఇంట్లో దగ్గర అయ్యేటట్టు మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నాతో దగ్గర ఉండి చేసుకోవాల్సిందిగా వారికి ఎవరైతే గెలిచిందో సర్పంచులు, వార్డు మెంబర్లు వారికి నా ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాను.